मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి ఐఐటి అడ్వాన్స్డ్కి చాలామంది స్టూడెంట్స్ అసలు అప్లై చేయట్లేదు, అప్లై చేసినా సీరియస్గా ప్రిపేర్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జేఈ మెయిన్స్ మంచి పర్సెంటేజ్ వచ్చింది కదా సార్ అని చెప్పేసి మేము ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతామని చెప్పేసి ఇంటి దగ్గరకు వస్తున్నారు, కాలేజ్ హాస్టల్ నుండి. ఇప్పుడు ఏదేదో రీజన్ చెప్తున్నారు మై డియర్ అలా అని చెప్పి కొద్దిమంది చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అది వెరీ గుడ్ న్యూస్, నో డౌట్. సో మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ మీకు కూడా ఒకటి ఇండికేట్ చేస్తాను. మే 17th వరకు ఐఐటి అడ్వాన్స్డ్ అని సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాయమని మీ పిల్లల్ని. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయండి. అసలు ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాను, చాలా తక్కువ మార్క్స్కే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై మార్క్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై మార్క్ ఉంటుంది. నేను క్లియర్గా మీకు లాస్ట్ ఇయర్ డేటాని మీ ముందర పెడతాను మై డియర్ స్టూడెంట్స్. మీకు ఖచ్చితంగా మోటివేషన్ వస్తుంది. తక్కువ మార్కులు వచ్చినా సరే మీకు మంచి ర్యాంక్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ తోటి మీకు చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐఐటి అడ్వాన్స్డ్ 2026 యూ షుడ్ అప్లై. ఎవరైతే అప్లై చేయలేదో 98% అబోవ్ వచ్చిన వాళ్ళు, 98.999 వచ్చిన వాళ్ళు కూడా కొద్దిమంది అప్లై చేయట్లేదు. ఎందుకని అంటే రాదు అనే ఒపీనియన్ తోటి. లేదు సార్ నేను ఐఐటి వెళ్ళను, నేను ఎన్ఐటి, నాకు ఎన్ఐటి వరంగల్ వచ్చేలా ఉంది, ట్రిపుల్ హైదరాబాద్ వచ్చేలా ఉంది, సో నేను సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే అది మీ ఇష్టం. కానీ రాదు అనే భయంతో మాత్రం అప్లై చేయకుండా ఉండకండి మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకే, నా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. చెప్తా చూడండి ఎలా తక్కువ ఉంటుంది అంటే, మనకు 15 లక్షల పైన రాసినారు. ఓకే, అందులో 2,50,182 మంది. ఇది హై కాంపిటీషన్ జేఈ మెయిన్స్కి. జేఈ మెయిన్స్కి హై లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా, కానీ అడ్వాన్స్డ్కి చూడండి 2,50,182 మంది మాత్రమే రాయాలి. అంటే ఫిల్టర్ అయిపోయినట్లు కదా. అందులో కూడా మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ ఫిల్టర్ ఉంటుంది. అందులో కూడా ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? ఒకవేళ 10 సీట్లు ఉన్నాయనుకోండి ఐఐటీలో, 30 మందినే సెలెక్ట్ చేస్తారు. చూడండి ఎంత క్లియర్గా 1:3 రేషియోని సెలెక్ట్ చేస్తారు. చూడండి, లో స్కోర్కి గుడ్ ర్యాంక్ వస్తుంది. ఎలానో చెప్తా చూడండి. ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, మీకు ఒక 100+ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మై డియర్ స్టూడెంట్స్. అవుట్ ఆఫ్ 360కి 120, 130, 140 అలా మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీకు మంచి ర్యాంక్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. అంటే ఏదో ఒక దగ్గర కంప్యూటర్ సైన్స్ నాకు టాప్ ఐఐటి బాంబే, ఐఐటి చెన్నై అలా కావాలి అంటే ఖచ్చితంగా అది నో డౌట్, అది కాంపిటీషన్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. ఓకే, 300, 360 మార్క్స్. లాస్ట్ ఇయర్ అయితే 180 కదా, 2 పేపర్స్, 360 మార్క్స్కి ఎక్కువ ఉండాలి. లేదు సార్ నాకు ఏదో ఒక ఐఐటి రావాలి అని అనుకుంటే, మీకు ఐఐటి అని డ్రీమ్ అని అనుకుంటే మీకు తక్కువ మార్క్స్ వచ్చినా పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఎలా అంటే, లాస్ట్ ఇయర్ డేటా చెప్తా చూడండి. 2025లో 2,50,000 మంది ఐఐటి అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేసినారు, సేమ్ ఈసారి లాగానే. ఓకే, 2,50,182 కదా చేస్తే, అందులో అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే లాస్ట్ ఇయర్ 1,87,223 మందే. ఇంతమంది అప్లై చేశారు. ఇది లాస్ట్ ఇయర్ డేటా, నేను చేసిన వీడియోస్ ఇవన్నీ. ఓకే, చాలా తక్కువ మంది అప్లై చేశారు. చూడండి 2,50,000 మంది అప్లై చేయరు. ఓకేనా, సో ఇందులో ఎంతమంది రాశారు అంటే 1,80,422 మంది స్టూడెంట్సే రాశారు. 1,87,223 అప్లై చేస్తే 1,80,422 మంది రాశారు ఎగ్జామ్. అందులోకించి ఎంతమంది సెలెక్ట్ చేశారు? 54,378 మంది స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఇచ్చారు. 54,378. చూడండి 18,000 ఉన్నాయనుకోండి సీట్స్, 18,000 54, 18 3 54 అంటే 1:3 రేషియోనే కదా, తక్కువ కాంపిటీషన్ ఉన్నట్లు కదా మై డియర్ స్టూడెంట్స్. అలా ఆలోచించి చెప్తున్నాను నేను క్లియర్గా. అడ్వాన్స్డ్ ర్యాంక్ మీ చేతిలో ఉంటే మీకు ఐఐటి అని కాదు, వేరే ఇన్స్టిట్యూషన్స్, ఐజర్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్ మీకు సీట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తాయి. అది కూడా చెప్తాను మీకు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు గర్ల్స్ అయితే మై డియర్ స్టూడెంట్స్ వెరీ క్లియర్ చెప్తున్నాను, పేరెంట్స్ మిమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నాను. గర్ల్స్ ఇగో ఇక్కడ 54,378 మంది స్టూడెంట్స్లా గర్ల్స్ సూపర్ న్యూమరీ అని ఉంటుంది కదా, దాని కింద సీట్లు ఎక్కువ గర్ల్స్కి సీట్లు ఫిల్ చేయాల్సిందే ఖచ్చితంగా. 9,404 గర్ల్స్ స్టూడెంట్స్ అని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇంత ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తారు. రిమైనింగ్ అంతా బాయ్స్, అందరు బాయ్స్ ఉంటారు. మినిమం గర్ల్స్ 9,000 పైన ఉంటుంది. ఈసారి కూడా అంతే, 9,000 పైన ఐఐటి అడ్వాన్స్డ్ ఖచ్చితంగా ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. ఒకవేళ 100 మందే గర్ల్స్ అప్లై చేశారు అనుకోండి, 100 మందికి సీట్ ఇవ్వాల్సిందే. అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే గర్ల్స్ కోట ఇంత ఫిల్ చేయాలన్నట్లు ఉంటుంది. అంటే కట్ ఆఫ్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మనం ఏం చేస్తాం, ఐఐటి అడ్వాన్స్డ్ అని క్లిక్ చేస్తాం. ఓకే, మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, కట్ ఆఫ్ ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి. సో ఇది తెలుసు కదా, మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఐఐటి అడ్వాన్స్డ్ ఈసారి వాళ్ళు రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, షెడ్యూల్
ఓకే, స్కెడ్యూల్ ఇచ్చారు కదా వెరీ క్లియర్గా. జేఈఈ మెయిన్స్ సెషన్ అయిపోయింది. స్కెడ్యూల్ ఇక్కడ చూడండి, ఏప్రిల్ 23 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్ ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఉంది ఛాన్స్. మే 2 వరకు ఉంది, ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకేనా. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్కి ఏంటంటే మే 4 వరకు ఉంది. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ఇస్తారంటే మే 11 డౌన్లోడింగ్కి, మే 11 టు మే 17 వరకు. చూస్ ఫర్ స్క్రైబ్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి సపోర్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళకి సాటర్డే మే 16 రోజు అప్లై చేసుకునే డేట్ అనమాట. నెక్స్ట్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే 17 ఉంటుంది, ఇది మనకు తెలుసు. ఓకే, ప్రొవిజనల్ ఆన్సర్కి మే 25. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత డిక్లేర్డ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి ఏమో June 1. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ June 1. ఓకే, టెంటేటివ్ స్టార్ట్ చూడండి June 1, 2కి రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇక June 1 కల్లా వచ్చేది రిజల్ట్. అయితే జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే June 2. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను వెరీ క్లియర్గా మన ఛానల్లో మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫ్రీ మెంటర్షిప్, ఏ డబ్బులు ఏం అవసరం లేదు. నా నాలెడ్జ్ని, నా ఎక్స్పీరియన్స్ని, నా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మీకోసం తెలుసుకొనైనా సరే, మీరు అడిగితే దాని గురించి ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క డౌట్ ఉంటుంది కదా, వాటన్నీ తెలుసుకొని వెరీ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఎటువంటి మనీ అవసరం లేదు. కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ కూడా నేను వెరీ క్లియర్గా ఆర్డర్ వైజ్గా నేను ఇస్తాను. దాన్ని బట్టి మీరు కూడా వర్క్ చేస్తారు కదా, ఓకే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని అలా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఏ కన్ఫ్యూజన్ ఉండదు. మీరు మెంటర్షిప్ అని ఏం లేదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మన ఛానల్, మన కోసం. మెంటర్షిప్ లేదు, మళ్ళీ చెప్తున్నాను సార్ మెంటర్షిప్ తీసుకుంటాం ఫీజు ఎంత అని అయితే ఏం అడగకండి, అది అవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మనమే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నాకున్న నాలెడ్జ్నే మన దగ్గర మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మన అందరం కలిసి. ఓకేనా. సో ఇది రిజల్ట్ ఇంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి కట్ ఆఫ్ ఉందో చెప్తా చూడండి. అడ్వాన్స్ సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ ఎలా ఉంటుందో లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియోనే. లాస్ట్ ఇయర్ పేపర్ 1 పేపర్ 2 కదా, టోటల్ ఎంత? పేపర్ 1 180 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్, టోటల్ 360 మార్క్స్ లాస్ట్ ఇయర్. అంతకంటే ముందు కూడా అదే ఉండే. ఒక్కొక్కసారి అడ్వాన్స్లో ఏం చేస్తారంటే సడన్గా 190 పెట్టొచ్చు, 170 పెట్టొచ్చు, అలా చేస్తారనమాట. అడ్వాన్స్డ్ ఎంత మార్క్స్కి అనేది బిఫోర్ ఎగ్జామ్ డిసైడే చేయరు, మెయిన్స్ డిసైడ్ చేస్తారు 300కి 300 అని చెప్పేసి. కానీ అడ్వాన్స్డ్ అలా ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకేనా. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇదే ఉందనమాట 360 టోటల్. అంటే మ్యాథ్స్ ఎంత? పేపర్ 1 60, పేపర్ 2 60 మార్క్స్, టోటల్ ఎంత? 120. ఫిజిక్స్ ఎంత? పేపర్ 1 60, పేపర్ 2 60, టోటల్ 120. కెమిస్ట్రీ ఎంత? పేపర్ 1 60, పేపర్ 2 60, టోటల్ 120. మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్ రాస్తాం కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవి. సో టోటల్ ఎన్ని? 360 మార్క్స్. 360 మార్క్స్కి మీకు ఎన్ని రావాలో చూడండి, ఎంత క్లియర్, ఎంత తక్కువ మార్క్స్ ఉంటాయో చూడండి. సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైడ్ ఇది ఫిక్స్డ్ కాదు, ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజ్ చేస్తారు. ఎందుకంటే మనకు 18,000 సీట్లు ఉన్నాయనుకోండి, 54,000 మందిని సెలెక్ట్ చేయాలంటే కట్ ఆఫ్ ఎంత ఉండాలని డిసైడ్ చేస్తారనమాట. మనకు బ్రౌచర్లో ఒక్కొక్కసారి మినిమం 10% అని ఇస్తారు, కానీ రిజల్ట్లో చూస్తే కొంచెం మారుతుంది. ఇది లాస్ట్ ఇయర్ డేటా, కానీ మార్క్స్ మాత్రం డబల్ డిజిట్ దాటో చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఒక సబ్జెక్టులో సిఆర్ఎల్ అంటే ఓపెన్ స్టూడెంట్, ఓసీ స్టూడెంట్కి, ఎటువంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్కి మినిమం మార్క్స్ ఒక సబ్జెక్టులో ఫిజిక్స్లో 7 ఉండాలి, మ్యాథ్స్లో 7 ఉండాలి, కెమిస్ట్రీలో 7 ఉండాలి మినిమం. ఇది మ్యాక్సిమం ఎన్ని ఉండాలి? అన్నీ కలిపితే 74 మార్క్స్ ఉండాలి. లాస్ట్ ఇయర్ ఇది 2025. ఈసారి కూడా అప్రాక్సిమేట్ అలానే ఉంటుంది, ఎందుకంటే జేఈఈ మెయిన్స్ రిజల్ట్ అలానే వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా కొన్ని కట్ ఆఫ్స్ పెరిగినాయి ఈసారి. ఓకేనా. సో సిఆర్ఎల్ ఓపెన్ స్టూడెంట్కి 7 మార్క్స్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో మినిమం. ఓకేనా. మ్యాక్సిమం 7, మొత్తం కలిపితే 74 ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫిజిక్స్ 120కి 120 వచ్చినాయి, కెమిస్ట్రీ 120కి 120 వచ్చినాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ 120 వచ్చినాయి. మ్యాథ్స్ 0 వచ్చింది అనుకోండి, క్వాలిఫై చేయరు, అడ్వాన్స్డ్ ర్యాంకే ఇవ్వరు, అలా అనమాట. సో ఫిజిక్స్ 120, కెమిస్ట్రీ 120 వచ్చి మ్యాథ్స్లో మినిమం 7 రావాలి, అప్పుడే క్వాలిఫై చేస్తారు. సో ప్రతి సబ్జెక్ట్లో మినిమం 7 రావాలి, అన్నీ కలిపితే మాత్రం 74 రావాలి. కన్ఫ్యూజ్ కాకండి, సార్ 7 + 7 + 7 కలిపితే 21 కదా అని. అంటే మినిమం 7 సబ్జెక్టు ఉండాలి, అన్నీ కలిపితే 74 మార్క్స్ రావాలి. అంటే ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 60 మార్కులు వచ్చి, ఇంకొక దాంట్లో మిగతా రెండిట్లో 7 మార్క్స్ వచ్చినా 74 మార్క్స్కి క్వాలిఫై చేస్తారు. ఇది సిఆర్ఎల్. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలా ఉందంటే ప్రతి సబ్జెక్టులో 6 మార్క్స్ రావాలి మినిమంగా. మ్యాథ్స్ 6, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 6 మినిమం రావాలి. మొత్తం కలిపితే 66 మార్క్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు అడ్వాన్స్డ్ ర్యాంకు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళను, ఎస్టీ స్టూడెంట్స్
పీడబ్ల్యూడి స్టూడెంట్ కామన్ పీడబ్ల్యూడి ఓసీ, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి. అంటే ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ స్టూడెంట్స్ అండ్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ఒక సబ్జెక్టులో మినిమం 3 మార్కులే రావాలి. 3 మార్కులు, మ్యాథ్స్ 3, కెమిస్ట్రీ 3, ఫిజిక్స్ 3 రావాలి మినిమంగా. మొత్తం కలిపితే 37 మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం, ర్యాంక్ వస్తుంది అనమాట. సరే, ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి సీట్ రాకపోవచ్చు, ఎందుకంటే 50,000 మందికి ర్యాంక్ ఇస్తారు కదా. 50,000 మందికి రావు, 18,000 ఐఐటి సీట్లు వస్తాయి. కానీ మిగిలిన వాళ్ళకి అడ్వాన్స్డ్ ర్యాంక్ తోటి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే వేరే యూనివర్సిటీ, ఇప్పుడు ఐజర్ ఉంది, ఐజర్ భోపాల్, ఐజర్ ఉంది, ఐఐఎస్సి బెంగళూరు, అంటే దాన్ని కూడా ర్యాంక్ని బట్టి చూస్తారు. సో మీకు వేరే సైన్స్ సైడ్ వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఇంటిగ్రేటెడ్ పీజీ సైడ్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ సైడ్ వెళ్దాం అనుకున్నారు అనుకోండి, అడ్వాన్స్డ్ ర్యాంక్ తోటి మనం వెళ్ళొచ్చు. సార్ మాకెలా తెలుస్తుంది అంటే, ఆ యూనివర్సిటీస్ మీరు నోటిఫికేషన్ చూస్తూ ఉండాలి. అటువంటి ఏమైనా వస్తే మన ఛానల్ అప్లోడ్ చేస్తా. సో ఇలా అనమాట. మళ్ళీ చెప్తున్నా, కామన్ ఓపెన్ స్టూడెంట్కి 7 మార్క్స్ మినిమం ఉండాలి, ఓవరాల్గా 74, ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 6 మినిమం ఉండాలి, ఓవరాల్గా 66. మిగతా ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ పీడబ్ల్యూడీకి 3 మార్క్సే ఉండాలి సబ్జెక్ట్ వైజ్గా, ఓవరాల్గా 37 ఉండాలి. వీళ్ళందరికీ ర్యాంక్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఈ ఇయర్ కూడా ఇలానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 360కి ఇస్తే ఇలానే ఉంటుంది. అంటే తక్కువ మార్కులకే మీరు క్వాలిఫై ర్యాంక్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా అప్లై చేయండి. ఇంకొకటి చెప్తున్నా, కొద్దిమంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా అంటే, సార్ ఎలా ఫీల్ అవుతున్నా అంటే, డోంట్ రిలాక్స్. ఫస్ట్ రిలాక్స్ కాకండి అడ్వాన్స్డ్ ఎగ్జామ్. కొద్దిమంది ప్యానిక్ అవుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే సార్ మా కాలేజ్లో 60 మార్క్స్ వస్తున్నాయి సార్, 180కి 40 వస్తున్నాయి సార్, 30 వస్తున్నాయి సార్, నాకు అడ్వాన్స్ రాదేమో సార్ అని భయపడుతున్నారు. అలా భయపడకండి. మీకు చెప్తున్నా కదా, ఓవరాల్గా 120, 130, 140 అలా అవుట్ ఆఫ్ 360కి ఇక 180 వచ్చిందంటే అల్టిమేట్గా మీరు అసలు ఇక చాలా మంచి కాలేజీలో వస్తుంది. కానీ 100, 120 ప్లస్ వచ్చినా మీకు ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒకటి వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. సో 50 అవుట్ ఆఫ్ 180 వచ్చినా మీరు ఏం భయపడకండి. అవి గుడ్ స్కోర్సే కాలేజెస్, మీరు ఏం టెన్షన్ పడకండి. మీ బెస్ట్ మీరు ఇవ్వండి. May 17th ఎగ్జామ్ ఉంది కదా. డోంట్ కమ్ టు హోమ్. చాలామంది స్టూడెంట్స్ జేఈమెన్స్ వరకు బాగా కష్టపడి హైదరాబాద్ హాస్టల్లో, అక్కడ కార్పొరేట్ కాలేజీలలో ఉండి, ఇప్పుడు అడ్వాన్స్ టైంలో ఇంటికి వచ్చి మాకు హాస్టల్లో ఫుడ్ పడట్లేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు. అలా చేయకండి, ఎందుకంటే అక్కడ ఉంటే ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఇంటికి వస్తే ఖచ్చితంగా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప మిగిలిన రీజన్స్ ఏం చెప్పి రాకండి. అక్కడే ఉండి ది బెస్ట్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, గివ్ యువర్ బెస్ట్. డోంట్ సే ఎనీ అదర్ రీజన్స్, ఓకే, ఎక్సెప్ట్ హెల్త్ ఇష్యూస్ తప్ప. నెక్స్ట్, ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి ఐఐటీ అడ్వాన్స్లో. ఇది ఒక బెనిఫిట్. మరీ బయాడ్ చేసి రట్టా క్వశ్చన్స్ అయితే రావు. జేఎంఎస్లో కొన్ని బ్లండర్గా గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, 1 or 2. కానీ ఐఐటీ అడ్వాన్స్లో కాన్సెప్చువల్ ఇంపార్టెంటే ఇస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది తీసుకున్నా సరే. ఓకేనా. నెక్స్ట్, మెనీ స్టూడెంట్స్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. అయితే జేఈ మెయిన్స్లో చూడండి, జేఈ మెయిన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 80 మార్కులు వచ్చి మ్యాథ్స్ 0 వచ్చినా జేఈ మెయిన్స్లో సీట్ వస్తుంది. 160 మార్క్స్కి మంచి ర్యాంక్ వచ్చి సీట్ వస్తుంది. ఓకేనా. అలా జేఈ మెయిన్స్లో 2 సబ్జెక్టులతో కూడా గెటన్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ అడ్వాన్స్లో మాత్రం 3 సబ్జెక్టులో క్వాలిఫై కావాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఈ ఎగ్జామ్ అయితే రాయండి. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా కదా, ఎవ్రీ ఇయర్ సమ్ మిరాకిల్ చూస్తా. జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ 80 ఉంటుంది, 80% ఉంటుంది, ర్యాంక్ కూడా ఎక్కువ ఉంటుంది. అడ్వాన్స్లో తీరా చూస్తారు, అడ్వాన్స్లో అయితే 1200, 1300 అబ్నార్మల్. ఇది చాలా తక్కువ పర్సంటేజ్లు అండి. కష్టపడ్డ స్టూడెంట్కే వస్తుంది. ఆ స్టూడెంట్ జేఈ మెయిన్స్ టైంలో హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా రాయలేదు, అడ్వాన్స్లో నాకు కొన్ని తగిలినాయి బైలక్లా, నేను కష్టపడ్డా సార్ అని ఈ రీజన్ తోటి ర్యాంక్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకండి. ఖచ్చితంగా రాయండి. ఓకేనా. ఆల్ 3 సమ్ 80%, 75% ఉన్న వాళ్ళకి కూడా మంచి ర్యాంక్ అయితే వచ్చింది ఇది. ఓకేనా. అండ్ ఇంకొకటి, చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, నాకు 80% వచ్చింది, ఎన్ఐటీ వస్తుందా అని. నేను దాని గురించి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ తర్వాత వీడియోస్ చేస్తాను. కొంచెం టైం దొరుకుతుంది, ఎందుకంటే క్లాసెస్ అవన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా నేను వీడియోస్ వెరీ క్లియర్గా చేస్తాను మీకు. ఓకేనా. నా పాయింట్ ఏంటంటే, ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి జోసాల, అంతే, ఆలోచించకండి. మీకు కావాల్సిన దానికోసం ట్రై చేయండి. ఆల్ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను, ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ అప్లోడ్. ఓకేనా. క్లియర్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇదే మీరు ఇచ్చే సపోర్ట్ మన ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా, బ్రాంచ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ బ్రాండ్ చూడండి, ప్లేస్. ఇది నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.